అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? నా ఫోన్ అయితే మంచిగా లేదు, మంచిగా రాదు. కానీ అయినా గానీ చూడండి. ఏందంటే షార్ట్ వీడియో నేను మొన్న ఆదివారం పెట్టిన. నేను ఆదివారం రోజు షార్ట్ వీడియో పెట్టిన. ఆ షార్ట్ వీడియోకి ఎంతమంది అంటే 1,00,000 వ్యూస్ వచ్చినాయి. దానికి ఎంత డబ్బులు వచ్చినాయంటే ఒకటే రూపాయి వచ్చింది. అంతే. షార్ట్ వీడియోకి ఓన్లీ వ్యూస్ అలా సబ్స్క్రైబర్ పెంచుకోవడానికే అట్లనంట. దానికి ఒకటైతే నమో వెంకటేశ అది వ్యూస్ 7,00,000 వ్యూస్కి రూ. 28 వచ్చింది. అసలు నేను షాక్ అయిన, ఏంది ఇంత తక్కువ అని. అప్పుడు తర్వాత తెలిసింది. ఏమిటంటే చాలా టెక్ ఛానళ్ళు అన్నీ చూస్తే లాంగ్ వీడియోస్ పెట్టండి, లాంగ్ వీడియోస్ పెడితేనే మీకు అందులో అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ వస్తాయి కదా, ఆ యాడ్స్ అనేటివి అట్లనే ఉంచి చూస్తూ ఉంటే అట్లా మీకు పెరుగుతాయి. లేకుంటే ఈ షార్ట్స్ అయితే అంత ఏమి ఉండవు అని అందులో చూసిన. అప్పుడు నేను ఇన్ని రోజులు అసలు ఈ షార్ట్ వీడియోలు పెట్టుకుంటూనే ఉన్నాయి, లాంగ్ వీడియోస్ మీద అసలు ఇంట్రెస్టే పెట్టలేదు. తర్వాత ఇక మొన్న నుంచి ఏదో ఒకటి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఫోన్ కరెక్ట్ లేదు. సరే, ఫోన్ మళ్ళీ నాకు కూడా కొద్దిగా మంచిగా ఉండట్లేదు, హెల్త్ బాగుండట్లేదు. ఈ ఫోన్ ఎక్కువ చూసి హెడేక్, హెల్త్ కూడా మంచిగా ఉండట్లేదు. తర్వాత ఏమైంది, నిన్న నేను ఒక వీడియో పెట్టిన, దానికి 1,00,000 వ్యూస్ వచ్చినాయి. ఆ 1,00,000 వ్యూస్కి ఇలా నేను రెవెన్యూ చూస్తే ఒకే ఎంతున్నది, 58 పైసలు ఉంది. పోనీ రూపాయి వేసుకో, 1,00,000 వ్యూస్కి 58 పైసలు రూపాయి. ఎంత ఘోరం అంటే, ఆ 1,00,000 వ్యూస్ రావాలంటే ఎంత కష్టపడాలంటే, నేనైతే మినిమం ఇది 4వ సంవత్సరం, 3 సంవత్సరాలు ఒక ఛానల్ రన్ చేసిన. 5,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఏమైందంటే, నేను అంటే మనకు తెలియక చేస్తాం కదా, బిగ్ బాస్ వీడియో అయితే బిగ్ బాస్ వీడియోలు టీవీలో చూసి వీడియో తీసి పెట్టిన. ఏం కాదు, అందరు పెడతాను కదా, నేను కూడా పెడతా. ఫస్ట్ ఆ వీడియో పెట్టగానే మస్తు అంటే మామూలుగా వ్యూస్ వస్తున్నాయి. మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ పెడదాంలే అని అట్లే పెట్టిన. అట్లా 5-6 వీడియోలు పెడితే ఏమైంది, మొత్తమే ఇక ఛానల్ నేను ఫోన్ మాట్లాడుతున్నా తీసి పడేసిండు. ఆ రోజు మస్తు బాధపడ, 3 సంవత్సరాలు పడ్డ బాధ ఒక్క 2 సెకండ్లలో పోయిందని అంటే, సెకండ్లు అంతే. ఇక డిలీట్ చేయడం ఎంతలో అయిపోతుంది. తర్వాత ఇక నేను ఇంట్లో ఏం చెప్పలేదు, ఎందుకంటే దానివల్ల నేను మస్తు తిట్లు తినేదాన్ని. ఏం పనికి మళ్ళీ పనులు ఏంది అంటే, ఏం చేయనని జస్ట్ షార్ట్స్, కూరలు ఇట్లాంటివి పెట్టేదాన్ని అంతే. ఏదో ఒక రకంగా మనకి సపోర్ట్ ఉంటుంది. నాకు హెల్త్ అనేది కొద్దిగా బాగాలేక నేను చేయలేకపోతాను. అయినా ఇక ఒక్క వీడియో చేయాలంటే మినిమం 3-4 గంటలు పడుతుంది. అది వీడియో చేస్తా అంటే నాకు అంత తెలియట్లేదు నాకు అసలు వీడియోస్ కోసం ఎట్లా చేయాలా ఏంది లాంగ్ వీడియోస్. ఇంకా నేర్చుకుంటానా. నేను అంత చదువుకోలేదు. అయినా కానీ నేను ఒక బ్రదర్ అందులో మంచి ఏమంటారు మెసేజ్ ఇచ్చిండు. అంటే ఇట్లా చేయాలి చదువు లేని వాళ్ళకు కూడా అది మస్తు అర్థమవుతుంది. అట్లా ఎవ్వరు చెప్పరు, మస్తు చెప్పిండు ఆ తమ్ముడు. ఇక నేను అప్పుడు చూసి అవన్నీ అట్లా నేర్చుకోవడం మొదలుపెట్టిన. అది మొన్న నుంచి ఒక 10 రోజులు అవుతుంది కావచ్చు. అది కూడా ఎట్లా అంటే, ఒకరోజు నేను రాత్రి ఫోన్ ఎతుకుతూ ఉంటే అది టెక్ ఛానల్స్ ఎక్కువ చూసుకుంటూ ఉంటా. ఇక అసలు వీడియోస్ ఎట్లా చేయాలి, అసలు ఎట్లా చేస్తాను వీళ్ళు అని కానీ ఎవ్వరు చెప్పరు కదా మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చేయద్దు, అట్లా చేయద్దు. యూట్యూబ్లో భయపెట్టించుకోవడమే ఎక్కువ ఉంటుంది, భయపెట్టడానికి ఎక్కువ చెప్తూ ఉంటారు ఎక్కువ యూట్యూబర్స్ అయితే. కానీ ఒక్క చిన్న క్లూ కూడా ఇవ్వరు. కానీ ఆ తమ్ముడైతే మంచిగా చెప్పిండు. ఇటు సైడ్ మొత్తం రోడ్డు, మాకు అది అన్ని కార్లు వెహికల్స్ పోతుంటాయి, సౌండ్ వస్తుందని నా భయం. మళ్ళీ కాపీరైట్స్, మళ్ళీ ఆ కాపీరైట్స్ అయితే అదొక పెద్ద బాధ 3 నెలల దాకా. అందుకే ఛానల్ ఇప్పుడైతే నేను ఇక రోజు వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నా, లాంగ్ వీడియోస్. కొద్దిగా వంటలే అసలు నా ఛానల్ పేరు తెలంగాణ వంటలు. నేను పెట్టేదేమో భక్తి, అంటే అది 2. కానీ నేను పేరు పెట్టడం మాత్రం ఫస్ట్ అట్లా పెట్టేసిన, అది తెలియక. ఇప్పుడు మళ్ళీ మార్చాలి, ఎందుకంటే మానిటేషన్ అయింది, అది మార్చాలంటే రావట్లేదు. మళ్ళీ ఏదో చేసిన అనుకో ఉన్న ఛానల్ ఏమన్నా అవుతుంది అని భయంతో సైలెంట్గా ఉంటున్నా. ఇంకా $10 వస్తే అప్పుడు నాకు అకౌంట్ నెంబరు అలాంటివి చేసుకోవడానికి అవకాశం ఉంటుందంట. అందుకే మీరు జర లాంగ్ వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేనైతే అందరికీ అంటే ఏ ఛానల్ అయినా సరే, ఏ షార్ట్ వచ్చినా కానీ అది నేను లైక్ చేస్తా. నేను
ప్రతి షార్ట్ వీడియోకి లైక్ చేస్తా, నార్మల్గా కామెంట్ మాత్రం పెట్టాను, వెళ్ళిపోతా. సపోర్ట్ చేస్తాను నేను ఎట్లయినా, ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు కాబట్టి. దయచేసి మీరు లాంగ్ వీడియోస్ చూడండి, ఆ యాడ్స్ స్కిప్ చేయకండి. ఇంకా నేను కొద్దిగా ఇంకా యూట్యూబ్లో ఇంకా నేను చాలా నేర్చుకోవాలి. లాంగ్ వీడియోలు ఎట్లా చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంటే మంచి మంచి స్టోరీసే కానీ ఇంకా ఇట్లాంటివి చేయాలా, నేర్చుకొని మంచి మంచి స్టోరీస్ పెడతా. అది భక్తి కోసమే ఎక్కువ పెడతా. తర్వాత వంటలే పెడతా. కొద్దిగా ఏంటంటే ఫోన్ ప్రాబ్లం ఉంది, అందుకోసం నేను చేయలేకపోతాను. నాకు కూడా చెప్పినాక మంచి ఊరికే చెప్పిందే చెప్పొద్దు, అసలైతే చెప్పొద్దు. నేనైతే చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్తాను. ఎట్లా అంటే హెల్త్ బాగాలేదు, అది సింపతి కోసం. నేను చాలాసార్లు నేను బయట హైదరాబాద్ షాపింగ్కే కానీ అటు ఇటు పోతాంట. షాపింగ్ అంటే ఒక కోటి అటు ఇటు పోతాంట. వీడియోలు తీసుకుందాం అనుకుంటాం కానీ ఒకసారి అట్లే తీసిన, ఎందుకో ఏం అందులో ఏదో వీడియో పెట్టగానే కథం అది కాపీ రైట్స్ అని వచ్చింది. అప్పటి నుంచి భయం అవుతుంది. అసలు అందరు ఎట్లా తీస్తారో, ఆ సౌండ్లు ఉన్నా కానీ వాళ్ళకి ఏం కాపీ రైట్స్ రావు ఏమో, దానికి ఇంకా నాకు క్లూ తెలియలేదు. నేను చేస్తే ఎట్లయినా ఈ 2 నెలల ఎట్లయినా నాకు యూట్యూబ్లో డబ్బులు రావాలి అనుకుంటున్నా. పోనీ 3 మంత్స్ అయినా అది మీ దయ వల్లనే. మీరు ఎట్లయినా నాకు సపోర్ట్ చేయండి. అంటే ఓన్లీ లాంగ్ వీడియోస్ ఎక్కువ చూడండి. లాంగ్ వీడియోస్ చూస్తే అట్లా ఏమి లేవు. లాంగ్ వీడియోస్ నేను పెట్టింది ఒక 5, 6, అది కూడా ఆ బొమ్మలే మామూలు. అంటే నేను ఏదో ఉట్టిగా అప్లోడ్ చేద్దాంలే అనుకునేదాన్ని. కానీ నేను 4 సంవత్సరాల నుండి తెలుసుకున్నది ఇప్పుడు తెలుసుకున్నాను. నేను ఎప్పుడు ఒక 10 రోజులు అంతే, అప్పటి నుంచి తెలుసుకున్నా. ఆ తమ్ముడు చెప్పినాక, ఒక తమ్ముడు యూట్యూబ్లో చెప్పిండు అందరికీ, అసలు ప్రతి